హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2026లో ఫార్మడీ చేయడం వర్తా కాదా. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే బీఫార్మ్ చేయాలో ఫార్మడీ చేయాలి అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారంట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఫార్మడీ బీఫార్మ్ ఎందుకు బెటర్, అలాగే ఫార్మడీ అనేది ఎంబీబీఎస్కి ఈక్వివాలెంట్ కోర్సా, అలాగే ఫార్మడీ చేయడం వల్ల జాబ్స్ తక్కువగా ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందని అయితే అంటారు. ఇది నిజమా కాదైతే డిస్కస్ చేద్దాం. అలాగే వీటితో పాటు మనం ఫార్మడీ చేసిన వాళ్ళకి ఓన్లీ అబ్రాడ్ మాత్రమే ఛాన్సెస్, అలాగే సో ఫార్మడీని ఎవరు చూస్ చేసుకోవాలి, ఎవరు అవాయిడ్ చేయాలని వాటి మీద డిస్కస్ చేద్దాం. సో వీడియో లాస్ట్లో వచ్చేసి ఫార్మడీ స్టూడెంట్గా నా రివ్యూ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఫార్మడీ అనేది 6 years కోర్స్. ఇది వర్తా కాదని డిస్కస్ చేద్దాం. సో అబ్సల్యూట్లీ అయితే ఎస్ అనమాట. సో ఎందుకంటే మనకి కెరియర్ గ్రోత్ అనేది అవుతూ ఉంటుంది, అలాగే గుడ్ ఆపర్చునిటీస్, అలాగే అబ్రాడ్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి సో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో అయితే ఫార్మడీ వల్ల ఉన్నటువంటి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి ఇది లాంగ్ డ్యూరేషన్, అంటే 6 years అయితే ఉంటుంది. అలాగే మన ఇండియాలో చూసినట్లయితే క్లినికల్ ఫార్మసిస్ట్ జాబ్ రోల్స్ అయితే వెరీ లిమిటెడ్, అంటే తక్కువగా ఉంటాయి అనమాట. లైక్ మీరు వర్క్ చేయాలనుకుంటే డెఫినెట్గా మల్టీ స్పెషాలిటీస్లో అయితే ఉంటాయి తప్ప నార్మల్ హాస్పిటల్స్లో అయితే మీకు రోల్ దొరకదు అనమాట. సో 6 year డిసడ్వాంటేజ్ అనేది వచ్చేసి, ఇన్ కేస్ మీరు బీఫార్మ్ చేసిన 4 years, డెఫినెట్గా ఎంఫార్మ్ చేస్తారు కాబట్టి అది 2 years. సో ఎలాగైనా మీకు 6 years ఆఫ్ కోర్స్ అనేది డ్యూరేషన్ ఉంటుంది, ఏదో మీరు బీఫార్మ్ చూస్ చేసుకుని ఫార్మడీ చేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్మడీ బీఫామ్తో కంపేర్ చేస్తే ఎందుకు బెటర్ అనేది అయితే డిస్కస్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్లే మనకి ఒక 6 years కోర్స్ ఫార్మడీ, బట్ బీఫామ్ మాత్రం 4 years. కానీ క్లినికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది ఫార్మడీలో ఎక్స్టెన్సివ్ అంటే ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే హాస్పిటల్ సైడ్ వాళ్ళ యొక్క కెరియర్ చూస్ చేసుకోకుండా డెఫినెట్గా ఫార్మడీ ఈజ్ బెటర్, బట్ బీఫామ్ మాత్రం లిమిటెడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఇండస్ట్రీకి అయితే బీఫామ్ అనేది బెటర్ అనమాట. సో మీ యొక్క గోల్ని బట్టి అయితే మీ యొక్క కోర్స్ అయితే చూస్ చేసుకొని, లైక్ మీరు హాస్పిటల్ వర్క్ చేయాలి లేదంటే ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలని అయితే డిసైడ్ చేసుకొని కోర్స్ అయితే చూస్ చేసుకోవాలంట. సో ఇండియాలో ఫార్మడీ చేసిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చాలా మంది అంటారు. ఇది నిజమా కాదైతే డిస్కస్ చేద్దాం. సో ఇండియాలో ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇదైతే ఎస్ అనమాట. ఎందుకంటే ఏదైనా మనం ఒక సీడ్ ప్లాంట్ చేస్తాం, అది మనకి ట్రీ అవ్వాలి, దాని తర్వాత ఫ్రూట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో అలాగే ఈ ఫార్మడీ కోసం ఇంట్రొడ్యూస్ చేసి లైక్ 2008లో ఇంట్రొడ్యూస్ చేసినప్పటికీ ఇప్పటికి జస్ట్ 18-19 years అవుతుంది. సో విత్ ఇన్ దీస్ టైంలో ఫార్మడీకి రికగ్నైజేషన్ రావాలి, దానికంటూ స్పెసిఫిక్ జాబ్ రోల్స్ని ప్రెజెంట్ అయితే డిసైడ్ అయితే పర్టికులర్గా ఏం ఎక్కువగా లేవనమాట. సో దానివల్ల మీ యొక్క కెరీర్ గ్రోత్ కొంచెం స్లోగా ఉండొచ్చు. సో ఫార్మడీ చేసిన వాళ్ళు డాక్టర్స్ అవుతారా అని అయితే అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి, ఫార్మడీ చేసిన వాళ్ళు మీ నేమ్ ఉంది, మీరు డాక్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు, బట్ మీరు సర్జరీస్ కానీ ప్రిస్క్రిప్షన్స్ రాయడం కానీ డిసీజ్ని డయాగ్నోసిస్ చేయడం కానీ ఇలాంటివి ఏవి చేయరు. బట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ప్రిస్క్రిప్షన్లో ఏమైనా డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయా, డ్రగ్ టు ఫుడ్ ఇంటరాక్షన్స్ కానీ వాటిని చూసి మనం బెటర్ హెల్త్ కేర్ సిస్టమ్ అయితే డెవలప్ చేయగలం, కానీ మనమైతే డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ రాయడానికి కూడా మనకైతే ఛాన్స్ ఉండదు అనమాట. సో యాజ్ ఎ ఫార్మడీ స్టూడెంట్ నేనేం చెప్పానంటే, కోర్స్ అయితే మనకి బెటర్గానే ఉంటుంది, బట్ ఆపర్చునిటీస్ మాత్రం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే తక్కువగానే ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మీ క్లినికల్ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్గా జాయిన్ కావండి, బట్ నేను ముందర డాక్టర్ అనే ప్రిఫిక్స్ కోసం అయితే డెఫినెట్గా జాయిన్ కావద్దు. ఎందుకంటే దీంట్లో చాలా కెమిస్ట్రీ ఉంటుంది అనమాట. సో మీరు స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. సో మీ ఫ్రెండ్స్ అడ్వైస్ చేస్తారని, మీ సీనియర్స్ జాయిన్ అయ్యారని అయితే జాయిన్ అవ్వద్దండి. సో మీకంటూ ఒక గోల్ అలాగే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ కాండి, డెఫినెట్గా మీకు ఈ కోర్స్ అయితే నచ్చుతుంది అనమాట. సో వన్స్ మీరు జాయిన్ అయ్యాక మీరైతే ఇంట్రెస్ట్గా చదివారంటే కెమిస్ట్రీ అనేది మనకి బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ అయితే జరుగుతుంది. సో మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగదనమాట. సో ఫార్మడీని ఎవరు చూస్ చేసుకోవాలని అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో మీకు కూడా హెల్త్ కేర్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న, పేషెంట్తో ఇంటరాక్షన్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న, డాక్టర్స్తో కలిసి వర్క్ చేయాలన్నా మీరైతే ఫార్మడీని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఎవరు అవాయిడ్ చేయాలంటే, సో కేవలం నేమ్ ముందర డాక్టర్ అనే ప్రిఫిక్స్ కోసం కానీ, లేదు అనుకుంటే మీరు త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఈ కోర్స్ ఇది చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇది 6 years ఆఫ్ కోర్స్ అనమాట. అలాగే మీరు అబ్రాడ్ వెళ్ళాలంటే 3 years ఆఫ్ ఎక్స్ట్రా టైం అయితే పడుతుంది. సో ఈ పాయింట్ అయితే మీరైతే గుర్తు పెట్టుకోండి. బట్ సో వన్స్ ఫార్మడీ జాయిన్ అయ్యాక రెగ్యులర్గా ఫీల్ అవుద్ది ఎందుకు జాయిన్ అయ్యాను అనేసి. సో ఇట్ ఈస్ ఆల్సో బెస్ట్ కోర్స్ అనమాట, బట్ మీరు స్కిల్స్కు నేర్చుకోవాలి. సో స్కిల్స్ నేర్చుకోవడానికి మన ఛానల్ అయితే ఏం స్కిల్స్ నేర్చుకోవాలనే వీడియో కూడా అయితే ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. మీకు కూడా ఫార్మడీస్ నుంచి డౌట్స్ ఉంటే
కింద అయితే కామెంట్ చేయండి. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయింటే కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిహైండ్ ప్రిస్క్రిప్షన్ 46 సైనింగ్ ఆఫ్ ఆదిత్య.